ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఎలా ఉంటుంది అనేది పెద్దవాళ్ళు మీకే ఎక్కువ బాగా తెలుస్తుంది నాకన్నా కూడా. కాబట్టి అక్కడ వెళ్తే కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా ఉండదు. ఈ రిజిస్ట్రేషన్లకి పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు. పెద్ద పెద్ద వాళ్ళు అంటే వయసులో పెద్దవాళ్ళు, నడవలేని వాళ్ళు, అసలు అంతంతసేపు వెయిట్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఫ్యాన్లు కూడా సరిగ్గా తిరక్క కూర్చోడానికి కుర్చీలు కూడా లేనటువంటి పరిస్థితులు ఉంటా ఉంటాయి. కనీసంగా మనం కనుక పాస్పోర్ట్ ఆఫీసులకు వెళితే ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. ఆ స్థాయిలో కాకపోయినా, కార్పొరేట్ ఆఫీసుల స్థాయిలో కాకపోయినా, ముందుగా సర్వీస్ ఓరియంటేషన్లో కొంత వీళ్ళకి ప్రయారిటీ ఇచ్చి అక్కడ వచ్చిన వాళ్ళకి ముందే స్లాట్ బుకింగ్ ఇచ్చేసి టైం వేస్ట్ అవ్వకుండా మొత్తం డిజిటల్ విధానంలో కరెక్ట్గా రిజిస్ట్రేషన్ టైంకి ఆ 10 మంది వచ్చేటట్లుగా వారు కూర్చోవడానికి, లేకపోతే మినిమం రిఫ్రెష్మెంట్స్ ఇచ్చి నామినల్ ఫీజు ఒక 2000 అని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది. విచ్ సౌండ్స్ వెరీ రీజనబుల్, చాలా రీజనబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కట్టడానికి సిద్ధపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం నాకు తెలిసిన వరకు డాక్యుమెంట్ రైటర్స్ ఎవరు కూడా 5000, 6000 తక్కువ ఎవరు తీసుకోవట్లేదని నాకు ఏ చిన్న ప్రాపర్టీ అయినా అనేది నాకున్న అవగాహన. మీరేమన్నా ఉంటే దానికి యాడ్ చేయొచ్చు. ఓవరాల్గా మీరు ఈ ప్రక్షాళన కనుక జరిగే విధానాన్ని మీరు ఎలా చూస్తున్నారు? సురేష్ సార్, మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ల్యాండ్ టైటిల్ ఎందుకు దుష్ప్రచారం చేశారు సార్? మీరు రిజిస్ట్రేషన్ ఆఫీసర్లను తీసుకుపోయి మేము ప్రైవేట్ పరం చేస్తున్నా అన్నారు. ఆ రోజు ల్యాండ్ టైటిల్ ని తీసుకొచ్చి దీన్ని మీ భూములు లాక్కుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మిమ్మల్ని అన్యాయం చేస్తాడు అని ఎందుకు దుష్ప్రచారం చేశారు సార్? ఎన్నికల ముందు సర్వే రాళ్ళ మీద మీ ఫోటోలు వేసుకున్నారు. ఇంకా మీ భూములు మీకు దొక్కవు, మీ బర్రెలు మీరు కావు, మీ ఆవులు మీరు కావు, మీ పొలాలు మీరు కావు అని దుష్ప్రచారం చేసిన వ్యక్తి ఈ రోజు తిరిగి వచ్చి మేము రిజిస్ట్రేషన్లను ప్రైవేట్ పరం చేస్తాము ఎంతవరకు సమంజసము అంటే, అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు ఏమి చేస్తారు? అక్కడుండే ఉద్యోగస్తులు నిరుద్యోగం చేస్తారా? ప్రక్షాళన చేయాల్సింది పోయి ఏదైతే అవినీతి జరుగుతుందో రెవెన్యూలో, ఆ రెవెన్యూ చేస్తున్న అవినీతిని తుదముట్టించకుండా కేవలం మాటలతోనే పెట్టుబడిదారులు కొమ్ము కాల్చడానికి బీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని దోచుకుని తినాలని చూస్తున్నారు. వెన్నుపోటు పార్టీ, బూడిద పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి కుమారులు ఈ రాష్ట్రాన్ని దోచుకుని తినాలి అనే ఉద్దేశంతోనే ఈ రిజిస్టర్ ప్రకటిస్తున్నారు. పెద్దలు చెప్పారు, పాస్పోర్ట్ వేరు సార్. కొన్ని కోట్ల మంది ఉంటారు, ఇక్కడ దాదాపు కనీసం 100 కోట్ల మంది ఉంటారు. అక్కడ 40 కోట్ల మంది ఉంటే పాస్పోర్ట్ తయారు చేసుకునే వాళ్ళు. అది పద్ధతి వేరు. వాళ్ళతో ఎంక్వైరీ జరుగుతుంది, అన్ని జరుగుతాయి. అది సబ్జెక్ట్ వేరు. ఇక్కడ భూ సమస్యలు అంటే మన ల్యాండ్ ఏదైతే ఉందో అన్ని ప్రైవేట్ వారి చేతులు వెళ్ళిపోతుంది. ఈరోజు హార్బర్లు ప్రైవేట్ పరం, విద్యా ప్రైవేట్ పరం, మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం, ప్రతి ఒక్కటి ప్రైవేటు. మరి సీఎం గుర్తు కూడా ఇచ్చాడు ప్రైవేట్ పరం చేయండి. అది ఎందుకు మళ్ళీ? అది అవసరమా? సీఎం గుర్తు ఇచ్చాడు సార్. ఈ మంత్రులు ఇదేందుకు అవసరమా? ఆయన ఇప్పుడేంటి సార్, ఆయన ఇప్పుడేంటి ఎప్పుడో ప్రైవేటైజ్ అయిపోయాడు. ఎందుకంటే గతంలో ఎప్పుడో ఆయనకి సీఎం గా బదులు CEO ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి కీర్తించినాయి. అంటే నేను లైటర్ నోట్లోనే అంటున్నాను. నేను పాయింట్ ఏంటంటే సురేష్ సార్, మన బడ్జెట్ 3,23,000 కోట్ల రూపాయలు సార్. దాంట్లో 5,000 కోట్ల రూపాయలు తీసేసి 5,000 కోట్ల రూపాయలతో 10 మెడికల్ కాలేజ్ పూర్తి చేయలేరు. 80%, 90%, 95% అయినటువంటి 7 మెడికల్ కాలేజ్ మీరు అలా జంప్ అయిపోకుండా సబ్జెక్టు అది వేరు. అప్పుడు అది మాట్లాడదాం. ఆల్రెడీ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ నేనే కదా మాట్లాడింది. కాబట్టి ఆ సబ్జెక్ట్ వేరు. ఇప్పుడు దాంట్లో నేను చెప్తున్నా అన్ని ప్రైవేట్ పరం చేస్తే ఇక మిగిలింది పూర్తిగా మీ విద్యా వైద్యం అనేది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అవి. దాని మీద ఎవరు కూడా ప్రభుత్వ ఆధిపత్యాన్ని, గుత్తాధిపత్యాన్ని
కాదని వేరే వాళ్ళకి ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. సురేష్ అది సార్, వేరు. నేనేమన్నా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలు, రిజిస్ట్రేషన్ ఆఫీసుల ప్రక్షాళన మీరు మొదలు పెట్టారే, అది జరిగే అవకాశమే లేదని చెప్పేసి 80 సంవత్సరాలుగా తేలిపోయింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఏ పార్టీలు వచ్చినా కానీ అది మార్చడం ఎవడి వల్ల కాదు. ఆ రకంగా తయారయ్యారు, ప్రజలు కూడా ఆ రకంగా అలవాటు పడిపోయారు. కాబట్టి ఇక్కడ అధికారాలు మీరు అన్నారే, స్టాఫ్ ఎవరయ్యా అంటే అక్కడ ఓన్లీ డాక్యుమెంట్ రైటర్స్ వరకే కన్సర్న్. మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఉద్యోగాలు అలాగే భద్రంగా ఉంటాయి, వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తారు, వాళ్ళ అధికారాలు వాళ్ళకే ఉంటాయి, ప్రభుత్వమే మొత్తం మానిటర్ చేస్తుంది. ఓన్లీ డాక్యుమెంటేషన్ ప్రిపరేషను అలాగే ఈ మిస్లీనియస్ వర్క్ ఉంటుంది కాబట్టి పేపర్ వర్క్ అంతవరకు మాత్రమే ప్రైవేటైజ్ చేస్తారనేది వినపడుతుంది. అంతకన్నా ఎక్కువ వెళితే మళ్ళీ మనమే మాట్లాడదాము. దాంట్లో ఉన్న లోటుపాట్లు డాక్యుమెంటేషన్ తప్పే సార్. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ డాక్యుమెంట్ చేయడం కూడా తప్పే. ఎందుకంటే పూర్తి ఆధారాలు పూర్తిగా పేపర్ వర్క్ సార్ మనం చెక్ చేసుకుంటాం కదా. ఇప్పుడున్న పద్ధతిలో కూడా డాక్యుమెంట్ రైటర్ రాసి ఇచ్చిన తర్వాత అదే ఫైనల్ కాదుగా. మనం చేయించుకునే ముందు మొత్తం అన్ని చెక్ చేసుకుంటాం కదా, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కదా. సురేష్ సార్ 22A కూడా ఇదే పరిస్థితి సార్. 22A అనేది కూడా ఇదే పరిస్థితి. రైతులకు తెలియదు, అలాగే మీరు స్టార్ట్ చేయటమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దగ్గరికి వెళ్ళిపోయారు డైరెక్ట్ గా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వేరు. అలాగే ఒక్క నిమిషం ఆగండి సార్. అప్పుడు మీరు చేసినటువంటి పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, నాకు గుర్తున్నంత వరకు చాలా రోజులు అయింది కాబట్టి, ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ LTO అనే ఒక పోస్టు ఒక పర్టికులర్ ఎలిజిబుల్ క్యాండిడేట్కి ఇవ్వాల్సిన దాన్ని మార్చేసి మీరు మీ సొంత జీవోల్లో ఏం పెట్టారంటే ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్పేసి పెట్టుకున్నారు చూసారా. అది చూసి కంగారు పడ్డారు. అదే అసలు మెయిన్ నెగిటివ్ పాయింట్ దాంట్లో. దాంతోపాటుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అన్ని రాష్ట్రాలు ఏమీ ఇంప్లిమెంట్ చేయట్లేదు. మీరు మోదీ గారి యొక్క ప్రాబల్యం కోసం, వారితో ఉన్నటువంటి అవగాహన కోసం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసి ఆ LTO ప్లేస్లో ఎవరైనా నియమించుకోవచ్చు అని పెట్టినప్పుడు ఖచ్చితంగా అందరూ భయపడతారు, ఎవరైనా భయపడతారు. అది మీరు చేసినట్టు బ్లండర్ మిస్టేక్. సురేంద్ర నాయుడు గారు, మోడీ గారు చూసే జగన్ గారు చూసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే నేను డైరెక్ట్ గా మోదీ అంటున్నాను కానీ అక్కడ నీతి ఆయోగ్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు అది రిఫర్ చేసింది. అన్ని రాష్ట్రాలు దాన్ని టేకప్ చేయమని చెప్పేసి దాన్ని మీరు మీకు అనుగుణంగా LTO ప్లేస్లో ఒక కన్సర్న్ ఆఫీసర్ని పెట్టాల్సింది పోయి ఎవరినైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి పెట్టిన దెబ్బకి అందరూ బెంబేలు ఎత్తిపోయారు. అది సురేంద్ర నాయుడు గారు.